అవని అయితే ఏడుస్తూ పార్వతికి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే పార్వతి షాక్ అయ్యి అక్షయ్ అలా చేయడు, అక్షయ్కి అలాంటివి ఏం తెలియదు, అయినా ఎందుకు ఇలా జరిగింది అనేది ఏడుస్తూ ఉంటుంది పార్వతి. ఏమో అత్తయ్య ఇలా అయ్యిందని చెప్పి అవని కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు. ఇందులో ఎవరున్నా సరే నేను అస్సలు ఊరుకునేదే లేదు. అది మర్డర్ కేసులో తప్పించుకోగలరు కానీ ఈ రాజేంద్ర ప్రసాద్ విషయంలో మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. ఈసారి మాత్రం అది ఎవరైనా సరే ఎక్కడో అక్కడ తప్పు చేయక మానరు. నాకు ఆ దొంగలు ఎప్పటికైనా దొరుకుతారు కదా, ఆ దొరికితే మాత్రం వాళ్ళకి నా సంగతి ఏంటో చూపిస్తాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అందరిలో ఇలా అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు ఇంత సీరియస్గా అంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకుంటారా ఏంటో నిజం అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న అవని దగ్గరికి వచ్చి కామ్లీ వీళ్ళందరూ అయితే వాదాచుతూ ఉంటారు. ఇదంతా నా కుటుంబాన్ని ఇచ్చేయడానికే చేస్తున్నారు, అక్షయ్ని ఇలా ఇరికించడానికి గల కారణం అది. ఎవరైనా సరే నేను ఊరుకోను, వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళకి ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్గా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కామ్లీ వీళ్ళందరూ అయితే అవనిని ఓదార్చుతూ ఉంటారు. అలా ఓదార్చుతూ ఏం కాదమ్మా, ఎలాగోలాగా అక్షయ్ని బయటకు తీసుకొద్దాం అని చెప్పి అయితే అవనిని అయితే ఓదార్చుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఆడిన మాటలకి అవని పల్లవి అయితే టెన్షన్ పడి ఇప్పుడు ఎలా అవని యొక్క భరత్ని బెయిల్ పెట్టి విడిపించినందుకే మాయ ఇంట్లో నుంచి అవని అక్కని పంపించేస్తామన్నారు. అలాంటిది ఇదంతా నేను చేశానంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని అయితే చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి.